పదరేడి టైం అవుతుంది. ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదరా. కంగారు పడుకో, మనకి స్కూల్లో విఐపీ ట్రీట్మెంట్ ఉంటుందిలే. రే పృథ్వీ గారి చెయ్యి ఫ్రాక్చర్ అయిందిరా. చూడు తల మీద కూడా దెబ్బ తగిలింది. మాయా నీ బ్యాగ్ ఏమో నేను పట్టుకుంటాను. ఇవ్వు మాయా. థ్యాంక్స్ మాయా. ఇలా సైకిల్ మీద మాయా నీ క్రష్. హాయ్. ఏంటి శాలిని ఇలా వచ్చావు? నీ నోట్స్ ఏమైనా రాయాలన్నా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు చెప్పే నేను చేస్తాను. ఓకే శాలిని చెప్తాను. రే ఎవరెవరు హోంవర్క్ చేయలేదు అందరు నించోండి. రే నువ్వెందుకు నించోలేదు? పృథ్వీ నువ్వు నించోక్కర్లేదు. అందుకే అసలు ఎలా అయింది మాయా? మన డౌన్ ఉంది కదా మాయా, సైకిల్ మీద వెళ్తుంటే సడన్ గా బ్రేక్స్ పని చేయలేదు. ఎదురుకుంటే సడన్ గా లారీ వచ్చి దాన్ని గుద్ది నేను 10 feet అవతల పడ్డా. ఇంకేముంది కలుతురు పడిపోయింది. లేదు చూసరికి చెయ్యి ఫ్రాక్చర్. పృథ్వీ నీ బ్యాగ్ చేసుకుని వెళ్ళిపో. ఎలాగో 10 minutes లో స్కూల్ అయిపోతుంది కదా సార్, అందరితో వెళ్ళిపోతాను. అందరూ ఉన్నప్పుడు మళ్ళీ నీ చేతికి తగిలితే నీకే ప్రాబ్లం. ఇప్పుడే వెళ్ళిపో. ఓకే సార్. పిక్ సమ్మన్ టు రైట్ యువర్ టెస్ట్. ఐ విల్ పిక్ శరత్ మ్యామ్. అమ్మ టాపర్ని తీసుకున్నావు కదరా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పలేడు. సబ్స్క్రైబ్ చేస్తే మీకు క్రష్ వచ్చి ముద్దు పెట్టేస్తారు. అందరూ పీటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉండిపోయాను. శాలిని నువ్వు వెళ్ళలేదా? నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, నీకు తోడుందావని. ఓహో